ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. మన కావిగువ ఛానల్లో ఓల్డ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పార్ట్ 1 నుంచి 21 వరకు. ఆ వీడియోస్ అన్ని అన్లాక్ చేశాం ఫ్రెండ్స్. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే కావిగువ ఛానల్లోకి వెళ్ళి చూడండి. కింద కామెంట్లో ప్లేలిస్ట్ లింక్ పెట్టాము, అది క్లిక్ చేసినా మీరు చూడొచ్చు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 27ని తీసుకొచ్చేసాము. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే లెంత్ పెంచమని అడుగుతున్నారు. లెంత్ పెంచితే కంటెంట్ తక్కువ, ల్యాగ్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే కంటెంట్కి తగ్గ లెంత్ పెడుతున్నాము. థ్యాంక్ యూ. ఎంత వేస్ట్ గాడాడు నిజంగా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కానీ ఆడ పెద్ద వేస్ట్ గాడని. నాకు కూడా తెలిసే, కానీ మరీ ఇంత వేస్ట్ గాడు అనుకోలేదు. నేను చెప్పలేనావే, గిట్లాంటి వాళ్ళు ఊరు లేదు పేరు లేదు ఎక్కడికో పోయి ఓ పిల్లని పట్టుకొచ్చుకుంటారు. పట్టుకొచ్చుకొని దుబాయ్కి అటు ఇటు అమ్ముతారు అట్నే అని చెప్పలే, అలా న్యూస్లో చూసినా నేను. వీడు కూడా అదే ప్లాన్లు ఉన్నాడే. దుబాయ్ కాదు కానీ ఏదో ఇద్దాం అనుకుంటాడు. పాపం కదనే మేఘనా. పాపమట, చిన్న పిల్ల. వాళ్ళ అమ్మ బాపు ఎట్లా ఎడతాండ్రే ఆమె కోసం. వీడేమో గిట్ల దొరికిండు. వెంటనే ఈ విషయం ధీరజ్కి చెప్పాలి. ఏందే ధీరజా? ధీరజ్ ఎందుకు వచ్చిండే మధ్యలో? ఏమన్నా నేను ఇప్పుడు ధీరజ్కి చెప్పాలంటున్నావేందే? గా పిల్లగాడు ఏం చెప్తాడు పాపం. ఏమన్నా పైసా సాయం చేయమంటే చేస్తాడు కావచ్చు కానీ గివ్వేం చేస్తాడే? అయ్యా నేను మర్చిపోయి ధీరజ్ అన్ననే. మరి ఇంకెవరికి చెప్తావే? ఆమెకి ఎవరున్నారు? వాళ్ళ అమ్మ బాపు గంతగానే మేడిచిపోయినరు. నువ్వు ఈ విషయం వాళ్ళకి చెప్తే ఊకుంటారావే? ఆయనతో పిల్లని తీసుకుపోయి ఏమన్నా వేసుకున్నా వేసుకుంటారు. వాళ్ళకంత ధైర్యం లేదంటవానే. ఏమో, ఆ పిల్లతోటి మాట్లాడితే తెలుస్తుంది. ఆ పిల్లకు కూడా ఏం తెలుసు, చిన్న పిల్ల. అరవింద్కి చెప్పన్నావే నేను? ఏం చెప్తారు, మా ఆయననైతే ఇంటాడు విడిచిపెడతాడు. వాళ్ళ కోసం పోరాటం చేసి వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దే అంత ఉన్నది అవే మాకు. చూసుకుంటా కూర్చునుడే, కాపాడు కూడా లేదు. పూట పూటకి ఎట్లా గడుతుందా అని ఆలోచించేటోళ్ళం. మా పనులన్నీ విడిచిపెట్టుకొని వాళ్ళని ఎవరు కాపాడన్నే. నేనే ఏదో ఒకటి చేస్తానే, అరవింద్కి చెప్పి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తా. అవసరమా అవే నీకు? సపరేట్ ఒక పని చేయి. ఏం చేయాలి? వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి గిట్ల గిట్ల సంగతి అని చెప్పు. వాళ్ళే వచ్చి ఆ పిల్లని తీసుకొని పోతారు. ఆ పిల్ల ప్రెగ్నెంట్ కాకముందే పట్టుకపోతారు. కడుపులేమన్నా అయినా తీయించుతారు. నువ్వే అంటివి కదనే, వాళ్ళకి చెప్తే ఆయనతో మనం వేసుకోవచ్చు కానీ అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మనమేం చేస్తామే? ఉంటుంటారు పోతే పోతారు మరి కట్టగట్టుకొని. ఉండి ఆ పిల్లని గీడుంచి ఆ పిల్లనాడు నరకంలో ఎత్తే అప్పుడు ఇంకెంత బాధ అవుతుంది. ఆ పిల్ల నరకంలో పోకముందే ఏదో ఒకటి వేసుకోవాలి. నన్ను అడుగుతానైతే పానం పోయినా మంచిదే. గట్లాంటి నరకంలో ఉండే బదులు అది ఎట్లా చెప్తాంది మా ఇంటన్నావా? పైసలు తక్కువ ఇస్తారట కానీ ఒకటేసారి 10-20 మంది వస్తారట. అవన్నీ చెప్పకే, నాకు వింటుంటేనే అసహ్యంగా ఉంది. అసహ్యం కాదే, ఆ ఆడపిల్ల ఎట్లా బతుకుతుంది చెప్పు. నేను అట్లాంటిది కానీ ఇయ్యను మేఘనకి. అవసరమైతే అన్ని చంపేస్తా. మేఘన నా చెల్లి లాంటిది, తనకు అన్యాయం జరగనీయ. అందుకే సపడేక వాళ్ళ అమ్మ బాపుకి చెప్పు, వచ్చి తీసుకుపోతారు. ఏదో ఒక పరిష్కారం ఆలోచించాల్సిందే. ధీరజ్కి ఈ సంగతి చెప్తే ఏమవుతుంది? అసలు ధీరజ్కి మేఘనకి నిజంగానే సంబంధం ఉందా? అది ముందు తెలుసుకోవాలి కదా. నేను మేఘనతోని మాట్లాడాలి. అప్పుడే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. తను నా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు తనని కనిపెడుతూనే ఉండాలి. వాడు ఏ టైంలో తనని తీసుకెళ్ళిపోతాడో కూడా తెలీదు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి మేఘనని. పావే, లేట్ అయింది, చీకటి అవుతుందిగా. పా, మేఘనని ఎలాగైనా కాపాడుతాను. మనం ఏ మంచి పని చేసినా ఆ కృష్ణయ్య మనకి తోడుగా నిలుస్తాడు. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. మిగతాది ఆ కృష్ణయ్యే చూసుకుంటాడు. ఇంత పెద్ద షాప్లకు తీసుకొచ్చినవేందే? ఇంట్లో బాగా రేటు ఉంటాయి. బాగా రేటు ఏముండయే, ఇట్లా తలిగేసి ఉంటాయి. వాటికి కూడా బిల్లులు ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత రేట్లో అంటే అంత రేట్లో తీసుకోవచ్చు. చూడు. అబ్బో, 2000 పాడైంది దీని మీద. గంతగానం రేట్లు పెట్టుకుంటే 2 కూడా రావే.
మరి 2000 ఎందుకు తీ? ఓ 1000 రూపాయలలో చూడు. ఏ ఇక కాలేజ్కి పోయే పొరగానికి 1000 రూపాయలు ఎందుకే? 500లలో చూస్తా చూడు. చెప్పండి మేడం, ఏం కావాలి? కిలో టమాటాలు, అరకిలో బీరకాయలు, పావు కిలో మిరపకాయలు. ఏంటి మేడం మీరు ఒక కూరగాయలు ఇక్కడ ఎందుకుంటాయి? లేకపోతే బట్టల షాప్కి వచ్చినాం, ఏం కొందామని అనుకుంటాను? బట్టలే కొంటాం. అదే మేడం, ఎవరికి? ఇది మొగోళ్ళ షాపే కదా, అవును. మొగోళ్ళ బట్టలే కావాలి. ఒక 19-20 ఇయర్స్ అబ్బాయికి షర్ట్స్ చూపించండి. ఇవే మేడం, మీరు చూస్తున్నవి ఇవే. ఇవన్నీ కొత్త ట్రెండ్, కాలేజ్ పిల్లలు వేసుకునేవే. ఏం కొత్త ట్రెండ్ ఉన్నాయి? ఇవన్నీ ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడే చూసినట్టున్నాయి. అయ్యో గట్లంటారేంది మేడం, స్టాక్ మొన్ననే వచ్చింది. ప్లేన్ లేవా? తెల్లటి, నల్లటి, పింక్, పచ్చయి ప్లేన్ ఉండాలి, ఏం ఉండద్దు. గట్లాంటి కాలేజ్ పిల్లలు వేసుకుంటారా మేడం? మీరు మరీ జోకులు వేస్తున్నారు. తీసనావే నీకు మాలతి? గట్లాంటి కొంచెం తక్కువ రేటు ఉంటాయి కావచ్చే. ఈ ముఖం నువ్వైతే ఫస్ట్ చూడు. ప్లేన్ కలర్లు వేసుకుంటారు ఎవరన్నా? అవి వేసుకుంటానే ఏం కాదే, సోకులు వేసుకున్నాడు అనుకో పొరగాన్లు ఏంటే పడతారు. నీ ముఖం చూడండి అమ్మా, ముందైతే ఇవి చూడండి. మీకు నచ్చకపోతే ప్లేన్ చూపిస్తా. డిస్కౌంట్ ఉన్నాయా ఏమన్నా? దాని మీదనే రాసి ఉంటుంది మేడం డిస్కౌంట్. ఫైనల్ ప్రైస్ కూడా దాని మీదనే ఉంటుంది. ఏడున్నాయి దీని మీద? ఏడున్నది? ఇగో ఇదేంటి మేడం, ఈ షర్ట్ ప్రైస్ వచ్చేసి 5600. 5600? డిస్కౌంట్ పోను మీకు వచ్చే రేటు 2300. ఏంటి 5600 షర్టు మాకు 2300కి ఇస్తానవా? సగానికి సగం. మరి డిస్కౌంట్ ఆఫర్స్ అంటే గంతే కదా. అంటే అంగేవాళ్ళు కొనకపోతే గట్లా పెడతావా నువ్వు రేటు? ఇక ఏదో పెడతాం, మీకు ఎందుకమ్మా? మీరు కొనుక్కుంటే కొనుక్కోని, లేకపోతే లేదు. అంటే పాత స్టాక్ అయిపోవడానికి గట్లా పెడతారు, నాకు తెలుసు. ఇక మాకు కొన్ని ఉంటాయి, ఆ పైనుంచి ఏదొస్తే అది పెడతాం. మీరు షాప్ పెడదాం అనుకుంటానరే ఇంది. ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు అడుగుతానరమ్మా? కొంటే కొనండి, లేకపోతే పక్క షాప్లో కొనండి. పోదాం పావే, ఎట్లా మాట్లాడతాడు? న్యూ స్టాకు కొత్త స్టాక్ అన్నాడా? అన్ని డిస్కౌంట్ చూపించుతాడు అంటే ఏందన్నట్టు? ఇది పాత స్టాక్ అన్నట్టే. మాలతి తీసుకోవే, ఈ షాప్లో మంచిగా ఉంటాయి, వేరే షాప్లో గిన్నిగానం కనబడే మనకు. ఇక మా దోస్తు కొనమంటాను కాబట్టి కొంటాన్నా. థ్యాంక్స్ మేడం, కొనండి. డిజైన్లు నచ్చితే కలర్ నచ్చతలేదు, కలర్ నచ్చితే డిజైన్ నచ్చతలేదు, రెండు నచ్చితే రేటు బాగున్నది, రేటు నచ్చతలేదు. ఇవేనా ఇంకున్నాయా? మీరైతే ఇవి చూడండి, లోపలి ఎక్కువ కాస్ట్ మాలు 3-4 వేల నుంచి ఉంటాయి. కావాలంటే చూద్దాం అది కూడా. ఏ మద్దతి ఇక్కడ గిన్నిగానం ఉన్నాయి, ఇంట్లో ఏదోటి తీసుకోక ఇక 3-4 వేల ఎందుకు? ఎంతైంది? మొత్తం 6100. 6000ఏనయ్యా? 6000ఏనయ్యా? అయితే ఒక అంగి తీసేయి, కరెక్ట్ 5000కి ఇయ్యు. ఏంటమ్మా నువ్వు ఏది తీసేయాలి చెప్పు. వద్దొద్దు ఉండని, నేను ఒకటి కొనిస్తావానికి ఉండని. ఏ అద్దే, నువ్వు ఇచ్చుడు ఎక్కువ పైసలంటే ఇంకా నువ్వు కొనిచ్చుడేంది? నీకెందుకు, నా ఇష్టం. వాడు చదువుకునే పిల్లగాడు, చదువుకునేటోళ్ళకు కొనిస్తే ఏం కాదు. నాకేమన్నా పిల్లలు ఉన్నారా ఇప్పుడే? ఎందుకే అట్లా చేస్తావు? సపడే కూకు బాబు, ఇచ్చేసేయండి. అన్నీ వచ్చినాయి, ఒకసారి చూడే. కొంచెం డిస్కౌంట్ ఇస్తేంది? గింతగానం చేతి మీ బిల్లు, గింతగానం ఎవరన్నా వేసిండ నీ షాప్లా? రూపాయి అంటే రూపాయి కూడా తగ్గది, ఇక్కడ ఫిక్స్డ్. డిస్కౌంట్ పోగా అంత ఆఫర్లు వచ్చింది మీకు. బయటకు పోయి కొనుక్కోపోండి, గిట్లాంటివి మస్తు రేట్లు పడతాయి. మా పడ్డైతి 6000 ఒక 100 అనబడుతుంది, 100 కూడా తగ్గిస్తలేవు. ఏం షాపు నీ షాపు? ఇంకోసారి నీ షాప్కి రానే రావద్దు. రాకుండా నేను రమ్మని కూడా చెప్తలేను, మీ ఇష్టం ఉంటేనే రండి. ఈ లైట్లు, ఏసీలు వీటికే తీసుకుంటావు పైసలు, బట్టలకు తక్కువ, వీటికే ఎక్కువ. ఏదో అడిగినందుకు 100 రూపాయలు తక్కువ అయితే ఎప్పుడు నీ షాప్లకే రాబుద్ది అవుతుంది. ఇప్పుడు రేపు నా కొడుకు పెళ్లి కూడా పెట్టుకుంటా, పెళ్లికి బట్టలు కొనన్నా అద్దా, రావన్నా అద్దా నీ షాప్కు? పెళ్ళుందా మని కొడుకు? ఉంటుంది, ఉండదా? ఇక పెళ్లి వేసుకోకుండానే ఉండమాటనవా? ఓకే మేడం, 100 రూపాయలు తగ్గిస్తా. రండి మా షాప్కే రండి, పెళ్లి బట్టలు సూపర్ కలెక్షన్ ఉంది. ఇక నువ్వు 100 రూపాయలు తగ్గిస్తే నీ షాప్కి వస్తారు. ఓ 1000 తగ్గించుడు కాదు, ఏం కాదు. ఇంతగానం అడిగినప్పుడు తగ్గిస్తే ఏమవుతుంది బాబు? మీకు తెలియదా అమ్మా ఈ షాప్ ఫిక్స్డ్ అని? వస్తారు మళ్ళీ అడుగుతారు. సరే బావే, ఇక బట్టలు సూట్లు అన్నీ మంచిగా ఉన్నాయి కానీ నా కొడుకు పెళ్లికి మంచిగా ఉంటాయి కానీ మార్వేలికి కూడా వేసుకోవచ్చు. మంచిగా సూట్లు బూట్లు వేసుకుంటాను ఇవాళ రేపు. బూట్లు కూడా దొరుకుతాయా? బూట్లు పక్క షాప్లోనే ఉంటాయమ్మా, మా తమ్ముని షాపే. ఇద్దరు కలిసి పెట్టుకున్నారా ఇక బిజినెస్? సూట్ ఈడగొంటారు, బూట్ ఆడగొంటారు. ఇంకేంది ఇక సాక్సుల దుకాణం కూడా పెట్టుకుంటే అయిపోవు. సాక్సులు అందులోనే దొరుకుతాయి. సూటు చూస్తారా, చూయించమంటారా? ఇప్పుడు కాదు, నా కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు చూస్తుంది. ఎంత ఉంటాయి అవి రేట్లు?
30,000 నుంచి స్టార్ట్. 30,000? మరి ఏమనుకుంటాను, సూట్ వస్తుంది, పైన లోపల షర్ట్ వస్తుంది, ప్యాంట్ వస్తుంది, ఒక ఖర్చిప్ వస్తుంది, టై వస్తుంది, బెల్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి దానికి. అవన్నీ దేనికి దానికి విడివిడిగా కొంటే 1000 రూపాయలు కూడా కావు. 30,000 పెట్టి కొనన్నా. నీ ఇష్టం అమ్మా, కొంటే కొను లేకపోతే లేదు. ఏందో ఏందో ఇల్లు, గింత కాస్ట్లీ షాప్ ఖర్చులు ఎందుకు, మళ్ళీ గిట్లా అనుడు ఎందుకు? నాకేమన్నా బాగా పైసలు ఉన్నాయా? నేను గిట్ల పని చేసేటోన్నే, నేను వాటి షాప్లోకి పోయి కొనుక్కుంటా. గిన్నెలు ఎన్నడు కొనలే. ఖర్చుడు ఎందుకు, బాధపడు ఎందుకు? వీని సూటు గంగల పోతే కొంచెం పిరమున్నాయి అవే సూట్లు బూట్లు అంటే నేనేందో అనుకున్నా. 10,000 కూడా దొరుకుతాయి, వేరే షాప్లో చూడొచ్చు. అమ్మ 10,000 సూట్లు కూడా ఉన్నాయి, కావాలంటే రాండ్రి పెండ్లికి. ఈ బొంద 30,000 అని నా నోరు ముంచినావు, మళ్ళీ 10,000 అని పడుతుంది. ఇక నా కొడుకు సంబరం చూడాలే. కాలేజ్కి సంబరంగా పోతాడు ఇక. అవునే, ఎగురుకుంటా దునుకుంటా పోతాడు. పాపం కొడుకు ఎన్ని రోజుల నుంచి అడగబట్టే బట్టలు కొనిమని. మా వాడేమో కాలేజ్కి పోకు, బంద్ చేసి అప్పుడేకా అంటాడు బట్టలు కొనిమంటే. ఈ కొనుడేదో ఎప్పుడో కొంటే అయిపోతుండే కానీ మరి. ఆయనకి తెలివన్నే, వాల్యూ తెలియాలే, ఎన్ని నుంచి వస్తానే పైసలు ఏందని. అవునే, నువ్వు గ పిల్లకు చీర కొంటా అంటివి కానీ. నాకు కొనబుద్ధి అయితలేదని చెప్పిన, నిన్ను కొనమన్నా. ఇక దీనికే పైసలు అయిపోయినాయి. ఇక చీర ఏం కొంట పటు, వాళ్ళ కాపురం అంత చక్కగా ఉన్నదని ఎట్లాగూ విడిపోయేటోళ్ళే. వాళ్ళకి చీర కొనడం ఎందుకు? సంసారం మంచిగా ఉండి కాపురం మంచిగా ఉంటేనేమో మంచి గిఫ్ట్ కొనియచ్చు. నేను కొనిస్తా, నా చెల్లి మేఘనకి మంచి గిఫ్ట్ ఇస్తా. తనని ఆ జీవితం నుంచి బయటకు తీసుకొస్తా. ఇక నేను పోయేస్తానే. ఛాయ్ దాగి పోయేవాగే? ఏ ఛాయ్ అదేమద్దు, పోతా. నా కొడుకు ఇవన్నీ చూపించితే సంబరపడతాడు. ఇక గదే సంతోషం నాకు. ధీరజ్ బాబు, థ్యాంక్ యూ బాబు. పర్లేదాంటీ, కనిపించినప్పుడల్లా చెప్పడం అవసరం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అయ్యో సరే బాబు, నేను పోతున్నానే. పో, రేపు వస్తా. రేపు బీడీలు చేస్తావా? చేస్తా. సరే. ధీరజ్ ఇక్కడనే ఉన్నాడేంది ఇంకా? మేఘన వాళ్ళ అమ్మ నాన్న లేరు, వాడు కూడా లేడు. మేఘన ఒకతే ఉంటుంది కదా. అసలు వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఏంది? మెల్లగా ఏదన్నా ఒకటి అడగడానికి చూస్తా. ధీరజ్ ఏమంటాడో చూద్దాం. ఎటు పోయిండ్రు వదినా? షాపింగ్కి పోయినాం రా. మరి నువ్వేం కొనుక్కోలే? ఆమెనేమో గంత పెద్ద సంచి పట్టుకొని వచ్చింది. షాపింగ్ నా కోసం కాదురా, వాళ్ళ కొడుకు షర్ట్లు ప్యాంట్లు కొంటా అన్నది. ఆ సీనుగా అనుక ఆన్ రోగం పాడుగాను మొత్తం పెట్ట అనే వైరస్ వచ్చిండట హాస్టల్లో. గంత ఘోరం ఉంటుందిరా. పెట్టే అంగిలు కొట్టేస్తే మరి వాళ్ళ అంగిలు వేసుకోగా కనబడదారా? గుర్తుపట్టరా? ఏమో ఇక ఎవరు వేసుకుంటారో అవి ఏడుకోతాయో. ఈడు మళ్ళీ పోతే కదా గుర్తుపట్టడానికి. ఈడు లేనిది చూసి వేసుకుంటారు. కూసోవదినా? అమ్మా, తిన్నరారా? ధీరజ్ తిన్నావా? తిన్నవదినా? మొన్నేదో డైరీ మిల్క్ చాక్లెట్ అంటే కదరా, ఇయ్యో తిందాం. ఆకలి అవుతుందా? ఇస్తా. అవును, ఈరోజు అసలు మేఘు రానేలేదు షాప్కి. వాళ్ళ మమ్మీ వాళ్ళు వెళ్తున్నారనే బాధలోనే ఉంది. ఇంకా చాక్లెట్ తీసుకెళ్ళిస్తే అయిపోయేది. ధీరజ్ చిన్నపిల్లల చాక్లెట్స్ తింటాడా? నిన్నేరా? ఏంటి వదినా? నువ్వు చిన్నపిల్లల చాక్లెట్స్ తింటావా అని అడుగుతున్నాను. లేదు వదినా, నాకు ఇష్టం లేదు. మరి చాక్లెట్స్ ఎందుకు తెప్పించావు? ఒరేయ్, చాక్లెట్స్ నేను తెప్పించానని చెప్పావారా? అంటే ఎవరైనా చిన్నపిల్లలు వస్తే తింటారని తెప్పించాను వదినా. చిన్నపిల్లలకి ఇంత కాస్ట్లీ చాక్లెటా? ఇంకేదైనా చిన్న తెప్పిస్తే సరిపోయేదిగా. నువ్వు చిన్నపిల్లలకు ఒక్కసారి ఒకటి ఇచ్చావంటే రోజు వస్తారు వీటి కోసం. రావట్లేదా మొన్న ఇంకా? అందరికి ఇయ్య వదినా, నేనే అప్పుడప్పుడు తింటాను వదినా, కొంచెం డిప్రెస్ అనిపిస్తే. అప్పుడే తిననంటున్నావు, అప్పుడే తింటానంటున్నావు. ఎవరెవరికి ఇచ్చినావురా ఈ చాక్లెట్లు ఇంతవరకు? ఏంది వదిన ఎప్పుడూ లేనిది ఇట్లా అడుగుతుంది? అంతా ఈ వేస్ట్ గాడు చేయబట్టే. ఈ చాక్లెట్స్ నేను తెప్పించినా అని చెప్పుడు అవసరమా? తిను వదినే, ఏందో ఇంటర్వ్యూ ఎత్తానో ఏంది నన్ను? ఏదో ఒకటి తినాక ఏందో ఎవరికి ఇచ్చినావు ఎప్పుడు తెచ్చినావు అంటున్నావు. ఎక్స్పైరీ డేట్ ఉన్నది, మంచిదే, తిను. తింటా. కాదురా, ఇంకెవరన్నా కొనుక్కుంటారా మీ షాప్లో నుంచి చాక్లెట్లు? వాళ్ళు కొనుక్కుంటారు అంత పెద్ద చాక్లెట్లు? ఎవరు కొనుక్కోరు. నేను అవి అమ్మనే అమ్మ. మేఘనకి ఇష్టమట్రా డైరీ మిల్క్ చాక్లెట్లు. అవును. నీకు కూడా తెలుసారా? తెలుసు, ఒకసారి వచ్చి అడిగింది స్టార్టింగ్లా. నేను మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు సేమ్ ఇట్లాంటి చాక్లెటే కనబడ్డదిరా.
అడిగితే నాకు ఇష్టం అని చెప్పింది. అవునా, కొంపదీసి బుక్ అయినా మా అయిందిరా. చల్, నువ్వు సైలెంట్గా ఉండు. తిను వదినా. ఈ చాక్లెట్ నా కోసం కాదురా, మేఘనకి ఇద్దామని. మేఘనకి ఇస్తాననగానే ఎంతో సంతోషపడుతున్నాడు. మీరు ప్రొద్దున నుంచి ఇక్కడనే ఉన్నారా? అవును, ఇక్కడే ఉన్నాం. ధీరజ్ కూడా ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాను వదినా. మరి మేఘనని కలవకుండా ఇక్కడే ఏం చేస్తున్నాడు? ఏంటో ఏమో, ఏం అర్థం అవ్వట్లేదు. ఆ మేఘన హస్బెండ్ ఉన్నాడు కదరా, రమేష్. వేస్ట్ గాడు వచ్చిండా? వాడు అసలు ఎటు పోలేడు రావడానికి. ఎక్కడికి వెళ్ళలేడా? అంటే అతనేదో జాబ్ పైన వెళ్తానన్నాడు. వెళ్ళలేదు. మాలతి నేను షాపింగ్కి వెళ్తూ ఉంటే చూసాము. ఆ కళ్ళు సెంటర్లో ఉన్నాడా? కరెక్ట్ చెప్పినావు ధీరజ్, పక్కనే కనిపించిండు. ధీరజ్కి వాడి గురించి బాగానే తెలిసినట్టుంది. తెలుసు వదినా, నేను వీడు ఒకసారి చూసాము. అంటే ఇప్పుడు వాడు ఊరికే వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడా? అక్కడెవరో ఉన్నారు, ఒక అమ్మాయి. అమ్మాయో అబ్బాయో, ఆమెతోటి చెప్తూ ఉంటే విన్నా. 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా అంటున్నాడు. రాస్కెల్ గాడు. అంటే వీడు ఇక్కడే ఉన్నాడు అన్నట్టు. ఇంకా నయం, సడన్గా రాలేదు. ఎప్పుడు వేస్ట్ గాడు ఇక్కడనే ఉన్నాడట్రా. వాడంతా గలీజుడు అనుకోలే. తాగుతాడు, బాగా తాగుతాడు, పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. మళ్ళీ మేఘన గురించి ఏమన్నా బ్యాడ్గా మాట్లాడిండా? మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న అమ్మాయితోటి ఏదో సంబంధం కూడా ఉన్నట్టున్నది వాడికి. అవును వదిన, ఆమె కోసమే పోతాడట రోజు, అందరు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే పాపం మేఘన. అయ్యో, ఏమైంది వదిన? మేఘన పరిస్థితి ఏందిరా? తను చిన్న పిల్ల, వాడేమో అలా ఉన్నాడు. మేఘనకి ఏం కాదు వదిన, మీరు బాధపడకండి. వాళ్ళ అమ్మ నాన్నకి తనంటే చాలా ఇష్టం. తనని నా చేతుల్లో పెట్టి వెళ్ళారు, చూసుకోమని చెప్పారు. నేను తనని ఇక్కడ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నాను. కానీ వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఇలా తనని మళ్ళీ తీసుకెళ్ళిపోతారా? తీసుకుపోరు వదిన, ఇక్కడనే ఉంచుతారు. మొగుడు తాగుపోతాడని ఏ తల్లిదండ్రులు బిడ్డను తీసుకొని పోయినరు ఇంతవరకు? పైగా వాడు యాక్టింగ్ చేస్తాడు మంచోడ్లాగా అందరి ముందు. నేనేంటి మేఘనకేం కాదని చెప్తున్నాను. మమ్మీ, అమ్మో, మమ్మీకి విషయం తెలిస్తే ఇక అట్లనే ఉండాల్సి వస్తుంది. తన జీవితం అంతే అనుకోవాలి. లేదురా, అట్లనే ఉండు కాదు. వాడి మాటలు నేను విన్నా. అవును వదిన, అసభ్యంగా మాట్లాడతాడు. మేఘన గురించి చంపి పాతరేయాలన్నంత కోపం వచ్చింది మాకు కూడా. అవన్నీ కాదురా, తనని ఎవరికో అమ్మేద్దామని చూస్తున్నాడు. ఏంటి వదిన? అమ్మేస్తాడంట. తను కొంచెం లావ్ అయితే ఎక్కువ రేట్ వస్తుందట. అలా మాట్లాడుతున్నాడు. నేను ఇదంతా ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు, అందుకే మీకు చెప్తున్నాను. రాస్కల్, వాణ్ణి పోలీస్ స్టేషన్లో పట్టిస్తేనే కరెక్ట్. రెడ్ హ్యాండెడ్గా దొరికివ్వాలి. మీరిద్దరూ నాకు ఒక హెల్ప్ చేస్తారా? చేస్తాం వదిన. ఏంటి? అప్పుడప్పుడు వాడిని గమనిస్తూ ఉండండి. వాడు ఏ టైంలోనైనా తనని తీసుకెళ్ళిపోవచ్చు. మేఘన ఒక్కసారి చేయి జారిపోయిందంటే మళ్ళీ మనకి దొరకదు. అది ఎంత పెద్ద దందా ఉంటుంది. ఎంతోమంది ఎంతో డబ్బున్న వాళ్ళు కూడా వాళ్ళ ఆడపిల్లల్ని తిరిగి తీసుకొచ్చుకోలేకపోయారు. అలా అస్సలు జరగదు వదిన. వాణ్ణి చంపేసినా పర్లేదు, మేఘనకేం కానివ్వను. వాడిని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే మరి మేఘన పరిస్థితి ఏంటి? వాళ్ళ పేరెంట్స్ తనని తీసుకెళ్ళకపోతే? ఉంటుంది, అదే ఇంట్లో ఉంటుంది. మనం హెల్ప్ చేద్దాం తనకి. నేను డబ్బు సాయం చేస్తాను అంతే వదిన. ధీరజ్ చెప్పింది కరెక్ట్. డబ్బు సాయం చేస్తావా ధీరజ్? అంటే తనని నువ్వు వాడుకోవాలని చూస్తున్నావా? అంతేలే, పేద పిల్ల, పెళ్ళైన ఆడపిల్ల, అంతకన్నా ఎక్కువ ఎవరేం చేస్తారు? ఇప్పుడు నీ ఉద్దేశం నాకు అర్థమైంది ధీరజ్. నేను మేఘన దగ్గరికి వెళ్తాను, జరిగిందంతా తెలుసుకొని తనని జాగ్రత్తగా ఉండమంటాను.
ఎవరి సాయం తనకు అవసరం లేదు. క్షేమంగా తల్లి తండ్రికి అప్పగిస్తే చాలు. ఇంకో పెళ్లి చేస్తారు. మాలతి అన్నదంతా కరెక్టే. మేఘన తల్లిదండ్రులకి ధైర్యం చెప్పాలి. అప్పుడే వాళ్ళు ధైర్యంగా తనకి ఇంకో పెళ్లి చేయగలుగుతారు. లేకపోతే ఏదైనా తప్పుడు నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అరవింద్కి ఈ విషయం అంతా చెప్తాను. నాకు రిస్క్ అంటాడు. నన్ను వేలు కూడా పెట్టనివ్వడు. వద్దు, అరవింద్కి అస్సలు చెప్పొద్దు. మొన్న ధీరజ్, ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అలాగే వదిన. ఎందుకంటే ఇంకెవరికైనా తెలిస్తే వాడు జాగ్రత్త పడతాడు. తనని తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు తనతో ఏం చేసేది మనకి ఏది కూడా తెలియకుండా పోతుంది. అలాగే వదిన. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ ఒక గంట కనిపెడుతూ ఉండండి. మీరు ఇక్కడే షాప్లో ఉంటారు కదా. మేఘ నైట్ అయినా బయటికి వెళ్తే నాకు చెప్పండి. అలాగే వదిన, మేం చూసుకుంటాం. వాడు అక్కడే ఉంటాడంటనా? ఏమో, వాడి బొంద. రాత్రి వస్తాడంట. అదేమో మేఘన గోల్డ్ చైన్ తెమ్మని అడుగుతోంది. రాత్రి అదే పనిలో ఉంటానన్నాడు. ఏం చేస్తాడు? తాగుతున్నాడా వదిన? ఇంకా తాగుతున్నాడు. కంపు వాసన అక్కడంతా. ఎంత ధైర్యం వాడికి! నా మేకుని అమ్మేస్తాడా? వాణ్ణి ఈరోజు రాత్రి చంపేస్తాను. ఏం జరిగినా సరే. అంత దరిద్రుడా వాడు. ఇలాంటి వాళ్ళని చంపేస్తే పాపమేం లేదు. ఎంతోమంది అమ్మాయిలు సేవ్ అవుతారు. ధీరు, ఈ టైంలో వచ్చావేంటి? వాడు వస్తాడేమో. ఐ లవ్ యూ మేఘు. ఐ లవ్ యూ సో మచ్. ధీరు, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టు ధీరు. ఏంట్రా? నీకేం కానివ్వను. నీకు నేనున్నాను మేఘు. నువ్వు ఉండగా నాకేమవుతుందిరా? ఏం కాదు, నీకేం కానివ్వను. సరేరా, వెళ్ళిపో. ఉహుం, నేను వెళ్ళను. ధీరు, వెళ్ళనంటావేంటి? ఇప్పుడు అతను వస్తే? రాణి, వాడి సంగతి ఏంటో తేల్చుకుంటాను. ఎందుకు ధీరు ఇదంతా? పద, నేను వస్తాను నీతో. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. వాడితో మనకెందుకు చెప్పు? అది చేయలేకే కదా మేఘు. లేదు మేఘు, నేను ఈరోజు ఇక్కడే ఉంటాను. ధీరు, నేను చెప్పేది విను. కావాలంటే వాడు పడుకున్నాక ఫోన్ చేస్తాను. వచ్చేసి మళ్ళీ అతను వస్తే గొడవ అవుతుంది. ధీరు, వెళ్ళిపో. ఉమ్, నా మంచి ధీరు కాదు, వెళ్ళు. లేదు మేఘు, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. అయితే నన్ను తీసుకెళ్ళిపోరా. ఎన్నిసార్లు నా మేఘు అడుగుతోంది నన్ను తీసుకెళ్ళమని. అయినా నేనెంత మూర్ఖుణ్ణి. నేనేమీ చేయలేకపోతున్నాను. సారీ మేఘు, నిన్నిక్కడ ఉంచాల్సి వస్తుంది. నువ్వు నా ప్రాణానివి. నా మేఘు గురించి అలా ఆలోచిస్తాడు వాడు. సినిమాల్లో చూశాను నేను. అమ్మాయిలకు అక్కడ ఇలాంటి పరిస్థితి ఉంటుందో. నా మేఘు గురించి అలా ఆలోచిస్తున్నాడు వాడు. లేదు, నేను వాడిని ఈరోజు చంపేసి తీరుతాను. వాడు చచ్చాకే ఇక్కడి నుంచి వెళ్తాను. అప్పుడు నా మేఘు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ధీరు, వెళ్ళురా ప్లీజ్. ధీరు, చెప్తుంటే వినవా? వెళ్ళు ధీరు. నేను వెళ్ళను. ధీరు, ఒకటి చెప్తాను, వింటావా? చెప్పు. ఇక్కడుండి వాడితో గొడవ పడి ఏదో ఒకటి తేల్చుకునే బదులు మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదరా. వాడితో పెట్టుకోవడం ఎందుకు? వెళ్ళిపోతే అయిపోతుంది కదా.